ఈరోజు అయితే ఒక మంచి బ్రైడల్ సెట్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసేవన్నీ 6 కట్ బ్యాంగిల్స్. సో ఇక్కడ మనకి ఎమర్జెన్సీ టైంలో ఐదర్ 1 or 2 బ్యాంగిల్స్ 4 కట్ లేనప్పుడు 6 కట్ బ్యాంగిల్స్ మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే థ్రెడ్ అనేది మనం ఎన్ని రోప్స్ అంటే ఎన్ని వ్రాప్స్ అనేది తీసుకున్నామో ఒక్కసారి చూడాలి. ఎందుకంటే బ్యాంగిల్ అనేది పల్చగా కనిపిస్తే లోపల ఉన్న కలర్ అనేది బయటికి మనకి బాగా కనిపిస్తుంది అన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు. సో థ్రెడ్ అనేది మనం ఎంత మందాన తీసుకుంటే బ్యాంగిల్ వ్రాప్ చేసినప్పుడు ఐదర్ అందంగా కూడా ఉంటుంది అండ్ ఎట్ ఏ టైం చూడడానికి పర్ఫెక్ట్గా కూడా కనిపిస్తుంది. సో ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని ఇలా గ్లూ గమ్తో మనము స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాంగిల్స్కి వ్రాప్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇక్కడే మీరు మెయిన్ థింగ్ ఆలోచించాలి, చాలా టైట్గా పెట్టాలి అండ్ కాన్సన్ట్రేషన్గా అయితే బ్యాంగిల్ మొత్తం వ్రాప్ చేయాలి. అండ్ ఎడ్జెస్ అండ్ ఇంకా ఎండింగ్ వచ్చేసరికి మీరు మంచిగా టర్న్అవుట్ చేస్తే బ్యాంగిల్ అనేది ఊడకుండా అండ్ చాలా బాగా సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసేది ఏదైనా కూడా క్వాలిటీతోనే ఉంటాయి. సో ఇలా 8 బ్యాంగిల్స్ కూడా మనం సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్తోనే వ్రాప్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయ్యాయో. క్లీన్గా ఉంటే మనకి థ్రెడ్ అనేది ఎక్కడ ఊడకుండా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా కుందన్స్ యాడ్ చేసే టైం. ఇక్కడ మీకు గ్లూ పెన్ అనేది తెలుసు కాబట్టి దాంతో మనం ఇక్కడ కుందన్స్ అనేవి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసిన గ్లూ అయితే P7000 గమ్ అనమాట. మనం ఎందుకంటే 3D ఎప్పుడు కూడా 3D యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం B7000 గమ్ అయితే యూజ్ చేయడం వల్ల ఇవి ఎక్కడెక్కడికో పార్సల్స్ అనేవి మనకి వెళ్తూ ఉంటాయి. సో అక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ సేమ్ అలానే మిగతా 4 బ్యాంగిల్స్ కూడా ఇలాగే రెడీ చేసుకున్నాము. చూసారు కదా లుక్ ఎంత అందంగా కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన 4 బ్యాంగిల్స్ కూడా చాలా సింపుల్గా వాళ్ళు చెప్పిన రిఫరెన్స్ పిక్లోనే మనం అయితే చేసిస్తాము. సో ఇక్కడ మనం సేమ్ ఇదే గమ్తో మొత్తం ఓవరాల్గా ఉన్న 4 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకుందాము. అండ్ చూడడానికి చాలా బాగా టర్న్అవుట్ అయ్యాయి. మీరు ఆ బ్యాంగిల్స్ కానీ ఈ బ్యాంగిల్స్ కానీ కలిపి వేసుకున్న చాలా వేరియంట్స్లో అయితే నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనం సెట్ కింద ఐదర్ 1 హ్యాండ్కి 2 బ్యాంగిల్స్, ఇంకో హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఇలా 4 బ్యాంగిల్స్ కింద వేసుకోవచ్చు. ఐదర్ సిల్క్ శారీస్, జార్జెట్ శారీస్ ఇవాళ దేని మీదైనా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టార్ ఐటమ్ వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఈ బ్యాంగిల్స్తో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇదే సెట్స్ని మనం ఒక హ్యాండ్కి కూడా వేసుకున్నా చాలా రిచ్ లుక్ అయితే కనబడుతుంది. అండ్ ఇంకా బ్రైడల్ సెట్ వచ్చేసి మనకి ఇలా 1 హ్యాండ్కి వేసుకుంటే మాత్రం హైలైట్ అని చెప్పచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉందో. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి వెళ్ళి చూస్తే 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా మేము షిప్పింగ్ అనేది చేస్తాము. అండ్ ఈ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో నాకైతే పర్సనల్గా చాలా నచ్చాయి. అండ్ ఇక్కడ మనం 1 బ్యాంగిల్ వేసుకున్న ఐదర్ టాప్స్ కానీ లేదంటే ఏదన్నా ట్రెడిషనల్ కుర్తీస్ మీద వేసుకున్నా చాలా అందంగా అయితే కనిపిస్తాయి. చూసారు కదా. అండ్ లాస్ట్లో పిక్ అనేది యాడ్ చేస్తాను మొత్తం ఓవరాల్గా ఎన్ని డిజైన్స్ అయితే వచ్చాయో. మన ఛానల్ని సబ్స్క్రైబ్